హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను వచ్చేసి గుడ్డు పులుసు చేస్తున్నాను మా అమ్మ స్టైల్లో. ఇది నేను అమ్మ చేసిన దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ అనేది నేను బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్ బాయిలర్లో. స్విచ్ ఆన్ అయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను, అలాగే ప్యాన్ పెట్టుకున్నాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నాను. మనకు సరిపడిన ఆయిల్ వేసుకున్నాను. సో ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలి కదా. హీట్ అయ్యాక నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా అందులో వేసుకుంటున్నాను. సో అలా వేసుకున్న తర్వాత అదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో ఇదేంటంటే అందరికీ తెలిసిన టిప్పే కదా, ఉల్లిపాయలు వేసినప్పుడు కొద్దిగా త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అలాగే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుని కొంచెం సేపు అలా తిప్పేసేసి మూత పెట్టేసేసుకొని కొంచెం సేపు ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకున్నాం కదా. నేను ఈలోపు ఆల్రెడీ ముందే ఒక చిన్న లెమన్ సైజు చింతపండు అనేది వాటర్లో నానబెట్టుకున్నాను కడిగేసి. అలా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా చూస్తే ఓపెన్ చేసి కొద్దిగా ఉల్లిపాయలు అనేది మగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. అంతే, కొంచెం ఇంకొకసారి తిప్పేసుకున్న తర్వాత నేను కారం అనేది 2 టేబుల్ స్పూన్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. మేమైతే కారం కొంచెం తక్కువగానే తింటాము, నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. సో కారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని అది కారం పచ్చివాసన పోవాలి కదా, కొద్దిగా సేపు కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అట్లాగా పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈలోపు మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి చూసారా. అండ్ ఇక్కడ మూత తీసి చూస్తే ఉల్లిపాయ కారం అంతా కలిసిపోయింది, స్మెల్ అనేది పోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే చింతపండు పులుసు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను కదా, సో అది సోక్ అయిపోయింది. ఇప్పుడు ఆ చింతపండు పులుసుని యాడ్ చేసుకుని నిదానంగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి, లేదంటే మరీ కూర అంతా బాగా పుల్లగా అయిపోతుంది. కొంచెం తగినంత చిన్న లెమన్ సైజ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఆ చింతపండు పులుసు యాడ్ చేసుకుని తర్వాత దానికి తగ్గట్టు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటారో అంతవరకు వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ సాల్ట్ అనేది మీరు ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. టేస్ట్ సరిపోయిందా లేదా, ఆల్రెడీ ముందు మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో నేను అక్కడ టేస్ట్ చూస్తున్నాను, సో నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సిమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కొద్దిసేపు అలానే మరగనివ్వాలి. సో అలా మరుగుతూ ఉంది కదా, ఈలోపు మనం ఒకసారి తిప్పేసేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి సిమ్లో. అలాగే నేను ఇక్కడ ఎగ్స్ని నైఫ్తో అక్కడక్కడ ఘాటు పెట్టేసుకొని ఉంచుకున్నాను. బికాజ్ ఏంటంటే ఆ గ్రేవీ అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళి టేస్ట్గా ఉంటుంది అంటారు కాబట్టి అలా పెట్టుకొని ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు యాడ్ చేయాలి అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది అన్నప్పుడు ఈ ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేది మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూత పెట్టేసి కాసేపు ఉంచేసి అండ్ లాస్ట్లో కొత్తిమీర అనేది మీరు వేసుకోవాలి. సో నేను అదే కొత్తిమీర వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేసేసింది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. ఇంకంతే. ఇప్పుడు ఫైనల్ లుక్ ఒకసారి మీకు చూపిస్తాను, ఎందుకంటే ఆయిల్ కూడా అంతా మనకంతా రెడీ అయిపోయింది కదా. సో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అన్నట్టు. అదిగోండి. ఇక ఇది ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏం చేస్తాము, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఇదండి మా అమ్మ చేతి స్టైల్ గుడ్డు పులుసు నేను రెడీ చేశాను. చాలా టేస్టీగా అయితే ఉంది. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి.